ఖచ్చితంగా ఉంటుందండి. ఒక నా స్టూడెంట్‌ని ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడిగారు. ఏమడిగారనంటే, మీరు మానవ ఎవల్యూషన్ గురించి చదువుతాడు గదా! ఆ మనిషి అనే అతను ఎలా ఎవాల్వ్ అయ్యాడు? నాకు ఒక ప్రశ్న ఉందని ఇంటర్వ్యూ అతను అడిగాడంట. ఏమని అడిగాడంటే, మరి ఒక 5,000,000 ఇయర్స్ నుంచి ఈ రోజు వరకి హోమోసేపియన్స్ ఇలా ఎవాల్వ్ అయ్యారు గదా! మరి ఇంకో 2000 ఇయర్స్ తర్వాత మనిషి ఎలా ఉంటాడో చెప్పగలవా అని ప్రశ్నించాడంట. ఎందుకనంటే ఎవల్యూషన్ అనేది చేంజ్ ఈజ్ ఇన్నోవేటబుల్. ఇట్స్ అ నార్మ్ ఆఫ్ ద యూనివర్స్. అది అందరం దానికి మనం దాసోహలమే. ఎవరైనా సరే మనం మార్పు చెందాల్సిందే. అప్పుడు నా స్టూడెంట్ అతను ర్యాంకర్ ఆయన ఏం జవాబు చెప్పాడంటే, సంకీర్త్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఏం ఆన్సర్ చెప్పాడనంటే, సార్ ఈ ఎవల్యూషన్ ఎలా జరుగుతుందంటే ఎన్విరాన్మెంట్ని ఆధారం చేసుకొని ఎవల్యూషన్ జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ ఎలా 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 అయితే మారుతుందో దాని అనుకూలంగా మనిషి అడాప్ట్ అవుతూ మారుతూ సర్వైవ్ అవుతున్నాడు అనమాట. అలానే ఇంకో 500 సంవత్సరాల తర్వాత ఎన్విరాన్మెంట్ కనుక మారితే ఖచ్చితంగా తను సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ తగ్గట్టు అడాప్ట్ అవుతాడు. ఇప్పుడు మనం బైపెడల్ ఉన్నాం, అంటే 2 కాళ్ళ మీద నడుస్తున్నాం, ఎరెక్ట్ పోస్చర్ ఉన్నాము, స్ట్రేట్గా ఉన్నాం, మన క్రినియల్ కెపాసిటీ ఉంది. సో ఇది ఎన్విరాన్మెంట్ తగ్గట్టు మారుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది మాత్రం సహజంగా ఉంటుంది. కానీ అది ఎలాంటి మార్పు ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ నేను ఊహించలేను. కానీ మార్పు అయితే ఉంటుంది. ఆ మార్పు ఎన్విరాన్మెంట్ చక్కగా ఆన్సర్ చేశాడు. అలా మనకి ఎప్పుడైతే సబ్జెక్ట్ అర్థమవుతుందో అప్పుడు మనం అప్రోప్రియేట్ ఆన్సర్ చేయగలం అన్నమాట.